రాజమహేంద్రవరంలో నిర్మించిన 10 కోట్ల నూతన భవన సముదాయాన్ని ఈ రోజు ఉదయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. నూతన కోర్టు హాలు, ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టు సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని లీసా గిల్ పేర్కొన్నారు. తొలుత ఆమె సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తొలిసారిగా రాజమహేంద్రవరం వచ్చిన లీసా గిల్ కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా గంధం, న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదుల పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ నాపతి విజయ్, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్వి ప్రసాద్ పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని చందా సత్రం నూతన పాలకవర్గ సభ్యులు సత్రానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అభినందించి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, సత్రం అభివృద్ధి, సేవా కార్యక్రమాల విస్తరణపై చర్చించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు స్థానిక ప్రముఖులు, దాతలు, సామాజిక సేవకులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని ఎమ్మెల్యే సూచించారు. చందా సత్రం నగరానికి ఒక సేవా చిహ్నంగా నిలవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సత్రం చైర్మన్ పెంటపాటి సుభాష్, డైరెక్టర్లు హీరాచంద్ జైన్, కోత మైథిలి, అల్లాటి అప్పారావు, ముచ్చ వీరవెంకట సత్యనారాయణ, సప్ప వెంకటరమణ, అతవ లక్ష్మీపావని, వడిసెల లక్ష్మి, తక్కిసెల పూర్ణచంద్రరావు, దబ్బాడ హేమలత, కోట రమాదేవి, చందాసత్రం ఈవో తదితరులు ఉన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని తూర్పు, దక్షిణ మండల డీఎస్పీలు బి విజయ, శివప్రియ తమ పరిధిలోని ఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద భక్తుల రద్దీ నియంత్రణ, భద్రతా చర్యలు, ట్రాఫిక్ మళ్లింపు, అత్యవసర సేవల అందుబాటు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే పుష్కరాల సమయంలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులతో చర్చించారు. ఘాట్ల వద్ద తాత్కాలిక సదుపాయాలు, బ్యారికేడింగ్, కంట్రోల్ రూమ్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలపై కూడా సమీక్ష నిర్వహించారు. ధవళేశ్వరం టి గణేష్, మండపేట రూరల్ సిఐ పి దొరరాజు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ బుఖియా, జాయింట్ కమిషనర్ ఉప్పులూరి మీనా, అసిస్టెంట్ కమిషనర్ ఎర్రంశెట్టి రమణి నూతన ఆదాయపు పన్ను చట్టాల గురించి వివరించి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశానికి ఛాంబర్ అధ్యక్షులు తవ్వారాజా అధ్యక్షత వహించగా గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ స్వాగతోపన్యాసం చేశారు. ఛాంబర్ ఉపాధ్యక్షులు వంటది సూరిబాబు, ఇయ్యపు మురళీధర్, ఎక్సాఫిషియో ఉపాధ్యక్షులు కనకాల రాజా, గౌరవ సంయుక్త కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చిపాడు సురేష్ కుమార్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, మాజీ గౌరవ కార్యదర్శి ముద్దుల మురళీకృష్ణ, మాజీ ఉపాధ్యక్షులు ఎన్నమూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో బీఈడీ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పరీక్షల ప్రాంతీయ సమన్వయకర్త, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విద్యా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొండ్రు సుబ్బారావు తెలిపారు. తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం 16 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు తూర్పుగోదావరి జిల్లాలోని 7 కేంద్రాల్లో 2609 మందికి గాను 2137 మంది పరీక్షలకు హాజరయ్యారని, పశ్చిమ గోదావరి జిల్లాలోని 9 కేంద్రాల్లో 2013 మందికి గాను 1492 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. రాజమహేంద్రవరంలోని శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్లాటినం జూబ్లీ సంగీతోత్సవాల్లో ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు చెన్నైకి చెందిన డాక్టర్ కెఎన్ అనురాధ గాత్ర కచేరీ జరుగుతుంది. బివి రవి వయలిన్, డాక్టర్ జె బాలాజీ మృదంగం, మడిపాకం మురళి ఘటంతో కచేరీకి సహకరిస్తారు. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈ ఉదయం కోల్కతాలోని బ్రిగేడ్ మైదానంలో ప్రమాణ స్వీకారం చేశారు. సువేందు అధికారితో సీఎంగా గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. మంత్రులుగా అగ్నిమిత్రపాల్, దిలీప్ ఘోష్, అశోక్ ఖిర్చానియా, నిశిత్ ప్రామాణిక్, క్షుదిరామ్ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేతలు నితిన్ నబీన్, రాజ్నాథ్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.